నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా మహా న్యూస్ ఛానల్పై అయితే బీఆర్ఎస్ పార్టీ గూండాలు అయితే దాడి చేసిన ఘటన ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళి మహా న్యూస్పై ఎందుకు దాడి చేశారు, ఏంటి, ఏమైంది అనేది మాత్రం మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా మహా న్యూస్కి సంబంధించి మహా న్యూస్పై బీఆర్ఎస్ పార్టీ గూండాలు అయితే దాడి చేసిన ఘటన ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై దాడి చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన అంశంగా కూడా చూడొచ్చు. ఎవరైతే కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కథనాలు అయితే మహా న్యూస్ అందిస్తున్న నేపథ్యంలోనే మీరు అందిస్తున్న కథనాలన్నీ తప్పు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా కండకు కూడా వేసుకొని వచ్చి దాడి చేస్తున్న ఘటన అయితే మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా మహా న్యూస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి విచక్షణ రహితంగా ఒక గూండాల మాదిరిగా కూడా దాడి చేస్తున్న ఘటన చూడొచ్చు. అంటే ఎంత దుర్మార్గమైన అంశం ఇది. తెలంగాణలో మీడియా అంటే ఫోర్త్ పిల్లర్గా పిలువబడుతూ ఉంటుంది. ఈ ఫోర్త్ పిల్లర్ ప్రజలకి వాస్తవాలు చూపించడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. జర్నలిస్టులు అందరం కూడా వెళ్తున్న నేపథ్యంలోనే అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి, అనేక ఇది వస్తూ ఉంటుంది. ఆరోపణలు పెట్టే మేము వార్తలు రాస్తాం తప్పించి మీ ఏదో సొంత ఎజెండాగా మేము ఎప్పుడు వార్తలు రాయలేదు. అదేవిధంగా మహా న్యూస్ కూడా వార్తలు రాయలేదు. చూసుకోవచ్చు, కండవ వేసుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పింక్ కలర్ కండవ కూడా వేసుకొని దాడి చేస్తున్న ఘటన చూసుకోవచ్చు. మహా న్యూస్ ఆఫీస్ ముందున్న కార్ అద్దాలు ధ్వంసం చేస్తున్న పరిస్థితి, విచక్షణ రహితంగా రాళ్ళు విసురుతున్న పరిస్థితి. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు లేనప్పుడు లీగల్గా పోండి, అంతేగాని వార్తలు రాస్తే ఛానళ్ళ మీద దాడి చేయడం ఏంటి? కొద్దిగానే సిగ్గుండాలి కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మొన్ననే మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు, మీకు పరిపాలన చేత కాదురా భయ్, అసలు మీరు దేనికి పనికిరా అని చెప్పేసి ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు లేనప్పుడు మరి మీకెందుకు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు మీ బాధ ఏంటి? మీకు సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఒక ఛానల్ ఉంది కదా మీకు. ఇంత దాడి జరుగుతుంటే ఇప్పుడు నేను ఆ ఛానల్లో చూసిన, ఇంత దాడి జరుగుతుంటే ఆ ఛానల్లో అసలు ఎంత ఇదిగా పెట్టారంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు వాళ్ళు అంటూ కూడా ఒకవైపు వాదన వాళ్ళు కథనాలు అందిస్తున్నారు. ఒక పక్కన ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళేసేసి ఛానల్ మీద దాడి చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కార్యకర్తలు ఏమన్నా పిచ్చోళ్ళ దాడి చేయడానికి? మీరే అంతో ఇంతో ఇచ్చి వాళ్ళని ఉసిగొలిపి మీరు ఇట్లా ఇచ్చేస్తూ ఉంటే ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో మీడియాకి పత్రికా స్వేచ్ఛ లేదా? మాకు నచ్చినట్టు ఉన్నది ఉన్నట్టు వార్త రాయడానికి మాకు పత్రికా స్వేచ్ఛ లేదా? భారత రాజ్యాంగం ఆర్టికల్ మాకు ఇచ్చింది, కొద్దిగానే సిగ్గుండాలి కదా దాడి చేయడానికి. అక్కడ పోయిన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రౌడీ షీటర్లనే పిలవాలి వీళ్ళు రౌడీ షీటర్లనే పిలవాలి వీళ్ళని. అంత ఘోరంగా అట్లా ఛానల్ మీద దాడి చేసి చూడండి. ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఆ ఛానల్ మీద దాడి చేయడం ఏంటి? రాస్తాం, ఖచ్చితంగా రాస్తాం. రఘుల్ రావని రాస్తాం, కేటీఆర్కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రాస్తాం. ఉన్నది ఉన్నట్టుగానే రాస్తాం కదా, లేదు మేము ఉన్నది అన్నట్టుగా ఎందుకు రాస్తాం? మాకేం పని? మీరు కారు అద్దాలు ధ్వంసం చేసిండ్రు, అక్కడ పోయి ఛానల్ లోపలికి వెళ్ళి ఛానల్లో ఉన్నటువంటి ఎంప్లాయీల మీద రాళ్ళు ఇసిరిండ్రు, పూల కుండీలు పగలగొట్టిండ్రు. ఏమనుకుంటా ఉన్నారు? ఎటుపోతుంది? ఎందుకని అలా కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ మేమే తెలంగాణ తెచ్చినామని చెప్పారు కదా. ఎందుకు తెచ్చినా మీరు తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పారు కదా. ఎందుకు మీడియా మీద దాడి చేయడానిక? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. తొలి వెలుగు రఘుని రోడ్డు మీద పళ్ళు కొంటున్నాడు ఆయన లిఫ్ట్ చేసిండ్రు, అనేక మందిని ఇది చేసిండ్రు. ఇప్పుడేమో మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ జులుం ప్రదర్శిస్తారా? ఏమైతే ఉంది? తక్షణమే అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళినటువంటి చూడొచ్చు, కండవలు కట్టుకొని రౌడీ షీటర్ లాగా ఛానళ్ళ మీద రాలిస్తుడు ఏంటండి? వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెంటనే కేసులు బుక్ చేసి జైల్లో పడేయాల.
తీసుకుపోయి థర్డ్ డిగ్రీ చేయాలా? ఏమైతే ఉంది? మీడియా అంటే ఫోర్త్ పిల్లరు. అలాంటి మీడియా మీద దాడి చేయడం ఏంటి? ఛానల్ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి? ఉండాలి కదా కొద్దిగానా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు లేరు అనుకుందాం. మీరు లేరు అంటే బహిరంగంగా బయటకు వచ్చి చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను లేను, అనవసరంగా ఇరికిచ్చారు మమ్మల్ని అని చెప్పేసి ఇచ్చేయండి. అంతేగాని మీడియా మీద దాడి చేసేయండి. కొద్దిగానే ఉండాలి కదా. చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కార్లు కాదు, కార్లన్నీ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు, లేకపోతే లోపలికి వెళ్ళి అద్దాలన్నీ పగలగొట్టారు. చాలామంది అందులో ఉన్న ఎంప్లాయీస్కి గాయాలు కూడా అయినాయి. ఏమైతే ఉంది తెలంగాణ రాష్ట్రంలో? కొద్దిగానే ఉండాలి కదా. ప్రజలు మీకు మొన్ననే కదా బుద్ధి చెప్పింది, మీకు పరిపాలన చేత కాదు, మీరు దేనికి పనికిరాదు, మీరు ఎంత అరాచక పరిపాలన అని చెప్పేసి ప్రజలు మీకు మొన్ననే బుద్ధి చెప్పారు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. అంతేగాని ఇట్లా మీడియా మీద దాడులు చేయడం కాదు, మాట్లాడినోడిని ఎత్తకపోవడం. 10 సంవత్సరాల్లో మీరు చేసింది అదే, మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలవాలంటే హెల్దీగా పోటీ చేయాలి, హెల్దీగా పోవాలి, రాజకీయాలు హెల్దీగా చేయాలా. అంతేగాని ఇట్లా గుండాయిజం చేస్తే రేపొద్దున ఎవడు మీకు ఓట్లు వేయడు అనేది గుర్తుపెట్టుకోవాలా. తక్షణమే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వెంటనే వాళ్ళ మీద సుమోటో కేసు బుక్ చేయాలా, కంప్లైంట్ కూడా పెట్టిండ్రు, బుక్ చేయాలా, వాళ్ళందరినీ తీసుకుపోయి లోపలేయాలా, వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలా. అది దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ.